27వ వచనంలో ప్రతి ఆదివారం అని లేదు కదా! ప్రతి ఆదివారం అని బైబిల్ ఏమైనా వచనాలు ఉన్నాయా? అలాగే రొట్టె మాత్రమే కనబడుతుంది. ద్రాక్షరసం లేదు గదా! ఈ వచనంలో. అదే ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడుకొని ఉన్నాము అనే మాట అంటాడు కదా! అపోస్తలుడైన పౌలు భక్తుడు. ఆ మాటలో రొట్టెనే ఉంది గానీ ద్రాక్షరసం లేదు గదా! ఆ రొట్టె విరుచుడు అనే దాంట్లో అది ఇంక్లూడెడే. ఎందుకంటే హ్మ్. యేసు ప్రభువారు ఆ రొట్టె విరుచుట అనే దాన్ని ఎప్పుడైతే స్థాపించాడో హ్మ్. దాని వెనుకనే ఆయన ఈ పాత్ర కూడా హ్మ్. ఆయన చేశాడు కదా! ఇప్పుడు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో రొట్టె, పాత్ర 2 చెబుతాడు. 23 నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం. హ్మ్. నన్ను జ్ఞాపకం చేసుకుంటగా దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఆ పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన కృత అది. నిబంధన. మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటగా దీన్ని చేయుడని అది. చెప్పాను. ఆ తర్వాత 27 చూడండి. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. హ్మ్. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ అదే పాత్రలోనిది మరి త్రాగవలెను. రొట్టెను తిని పాత్రలో అన్ని సార్లు వెంటనే హ్మ్. అంటే రొట్టె విరుచుట అనేది షార్ట్ ఫామ్‌లో ఆ కార్యక్రమానికి ప్రభురాత్రి భోజన సంస్కారానికి వాళ్ళు రొట్టె విరుచుట అని చెప్పారు. హ్మ్. కానీ రొట్టె విరిచి ఆయన పాత్రలను త్రాగాలని చెప్తున్నాడు కదా! అవును. హ్మ్. మరి అక్కడ కూడా 10వ అధ్యాయంలో కూడా 16 చూడండి. ఆ! అందులో అసలు పాత్ర మనము ముందు దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పంచుకుంటయే గదా! మనము విరిచి రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పంచుకుంటయే గదా! కనుక ఆ 2 కలిసే ఉన్నాయి ఎప్పుడైనా. హ్మ్. ప్రభు యొక్క శరీరం. కనుక ఈ ప్రభువారు ముందు అసలు ఆయన యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్పినప్పుడు కూడా హ్మ్. ఆయన నా శరీరము తిని నా రక్తము త్రాగాలంటాడు. 53 అవును. 6:53. కావున యేసు ఇట్లనెను మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. హ్మ్. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. హ్మ్. నెక్స్ట్ నా శరీరం నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని 2 యందును సార్లు నా శరీరము నా రక్తం, నా శరీరం నా రక్తం వెంటనే చెప్తున్నాడు. హ్మ్. ఇంకా పొట్టి రొట్టె విరుచుకొని వెళ్ళిపోవడం అనేది కాదు. ఊరికే చెప్తున్నాడు అట్టే ఒక చోట. రొట్టె విరుచుట యందును వారు ఎడతెగకుండా ఉండిరి. హ్మ్. అంటే విరుచుట అని అన్నారు గానీ తిన్నారనలేదు కదా! హ్మ్. అని కూడా అంటే ఎట్లాగా? హ్మ్. అంటే అందరూ ప్రార్థన చేసుకొని రొట్టె విరిచేసి అక్కడ పడేసి వెళ్ళిపోయారా? హ్మ్. రొట్టె విరుచుట అని అన్నాడు గానీ రొట్టె తినుట అనలేదు కదా! ఆ! అంటే అక్షరం చంపును గానీ ఆత్మ ఆత్మ జీవింపజేయను అంటే ఇదే. హ్మ్. లేఖనం ఎప్పుడైనా సత్యం మనకు కొంత ఇచ్చట, కొంత అచ్చట వస్తుంది. హ్మ్. ఒక చోటనే రాదు. హ్మ్. బైబిల్ మొత్తాన్ని మనం పరిగణనలోకి తీసుకుంటే హ్మ్. ప్రభురాత్రి భోజనం అనేది ఈ రొట్టె విరుచుట, ప్రభురాత్రి భోజనం, తర్వాత ఆయన రక్తాన్ని త్రాగడం, ద్రాక్షరసం త్రాగడం అది కూడా కలిసిందే ప్రభురాత్రి భోజన సంస్కారం. హ్మ్. తర్వాత ప్రతి ఆదివారం అని లేదు కదా హ్మ్. అని అన్నారు. సరే ఒప్పుకుందాం. హ్మ్. ప్రతి ఆదివారం లేదు. మరి ఏమనుంది మరి? హ్మ్. నెలకొకసారని ఉందా? హ్మ్. అది లేదు లేదు అది. కదా! లేదు. 6 నెలలకని ఉందా? ఏడాదికని ఉందా? మరి అది ఆ టైం ఎట్లా ఫిక్స్ చేశారు మరి మీరు? హ్మ్. ఇప్పుడు వాదిస్తే వాదానికి రావాల్సొస్తుంది. హ్మ్. ఇప్పుడు ప్రతాదివారం చేయండి బాబు అని చెప్తుంటే, ప్రతాదివారం అని లేదు కదా! హ్మ్. అనంటే మరి మీరు నెలకొకసారి చేయమని ఎక్కడుంది? 6 నెలలకు, 3 నెలలకని ఎక్కడుంది? అంటే అది మేము ఊరికనే అంటే నువ్వు ఏ క్షేమాభివృద్ధి కొరకు, ఏ ప్రయోజనం కొరకు, ఏ మేలు జరుగుతుందని నిర్ణయించుకున్నావు? హ్మ్. ఇక్కడ స్నానం అనేది ఉంది. హ్మ్. ప్రతి ఆదివారము ప్రభువు శరీరంలో పాల్గొనక ముందు పాపాలు ఒప్పుకొని యేసు రక్తంలో కడుక్కోవడం అనే మహాపవిత్ర కార్యక్రమం ఉంది. హ్మ్. అలా కడుక్కోవడము ఎంత తరచుగా చేస్తే అంత మంచిది కదా! హ్మ్. దాని గురించి వాదన ఎందుకు? హ్మ్. ప్రతాదివారం స్నానం చేయండి బాబు, దేవునితో సమాధాన పడండి అని చెప్తున్నాం. లేదు మేము 3 నెలలకే స్నానం చేస్తామని మొండికేస్తాం. చేసుకోండి పోండి. దానివల్ల మీరేం నరకానికి వెళ్ళరు. హ్మ్. కానీ క్షేమాభివృద్ధి అనేది కొంత కుంటుపడుతుందనే సంగతి కూడా చెప్పాను. హ్మ్. దాని మీదనే ఇంకా వాదన ఏసారి రెండో రాకడ వచ్చేస్తుంటే ఇంకా వీడు స్నానం ఎప్పుడు చేయాలని దాని మీదే ఉన్నాడు ఇంకా. హ్మ్. హ్మ్. దీన్నే నేను చెప్పేది. మేజర్ ఇష్యూస్ అనే వాటిని వదిలేసి మైనర్ ఇష్యూస్ మీద టైం అంతా వేస్ట్ చేసుకొని క్షేమాభివృద్ధికి భంగకరంగా ఇగో ప్రాబ్లం ఇది. హ్మ్. హ్మ్. మొదటి నుంచి మేము ఏడాదికి ఒకసారి ఇచ్చాం, 6 నెలలకి ఇచ్చాం. ఈయన చెప్తే ఇప్పుడు వారానికి ఒకసారి ఎవ్రీ వీక్ ఇమ్మని నేను మొదట నుండి కానీ చెప్పింది. హ్మ్. భగత్ సింగ్ అయ్య గారు అదే చేశారు. హ్మ్. అసలు భగత్ సింగ్ గారి దాకా ఎందుకు సంస్కరణోద్యమం ప్రారంభమయ్యాక హ్మ్. భగత్ సింగ్ గారు చాలా లేటెస్ట్. హ్మ్. అసలు రోమన్ క్యాథలిక్స్ ఎవ్రీ సండే ఇస్తారు. హ్మ్. వాళ్ళు పోయేదే దాన్ని మాస్ అంటారు. హ్మ్.
ప్రభురాత్రి భోజనంలో పాల్గొనడాన్ని ఏమంటారు? మాస్లో పాల్గొన్నావా? మాస్లో అని అంటే ప్రభువుని ఆరాధించరు, బలారాధన అంటారు. కనుక కాథలిక్స్ కూడా పొందుతున్నప్పుడు అనేక మెయిన్ లైన్ చర్చెస్లో కూడా మెథడిస్ట్ చర్చ్ కానీ సిఎస్ఐ కానీ చాలా చర్చెస్లో ఇస్తాం. కనుక మీరు అందరూ ఇంకా ఎవరైతే పొందటం లేదో వాళ్ళు పొందండి. ఇది బిస్కెట్లు, వేఫర్స్ ఇట్లాంటివి కాకుండా రొట్టె చేసి విరవండి, ద్రాక్షారసం ఇవ్వండి. ఈ పద్ధతి ప్రకారం చేస్తే క్షేమాభివృద్ధికరమని మనం ఒక క్లారిటీ ఇచ్చాం. దానికి ఈగో ఫీల్ అయిపోయి ఎందుకు ఎవ్రీ వీక్ అని ఎక్కడ ఇంటింటాను ఉంది కదా అని కొంతమంది. ఇంటింటా అని అంటే ఇంటింటా రొట్టె విరిచారని ఉంది, కానీ రొట్టె ఎన్ని రోజులకోసారి విరిచారో మరి అక్కడైనా ఉందా? అక్కడ లేదు. ఎక్కడ విరిచారో చెప్పాడు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 2వ అధ్యాయం చివరన ద ప్లేస్ ఆఫ్ బ్రేకింగ్ ద బ్రెడ్ ఉంది, కానీ ది ఫ్రీక్వెన్సీ, హౌ ఫ్రీక్వెంట్లీ, హౌ ఆఫన్ దే బ్రోక్ ద బ్రెడ్ అనేది లేదు కదా. ఎప్పుడు విరిచారంటే ఆదివారం. ఎన్ని రోజులకు ఒకసారి అంటే ఆదివారం, అంతే. ఏ రోజు విరిచారో 20వ అధ్యాయంలో చెప్పాడు. ఏ రోజు విరిచారో 20వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడు అపోస్తలుల కార్యం. మరి ప్లేస్ ఆఫ్ బ్రేకింగ్ ద బ్రెడ్ ఏంటంటే అప్పుడు మందిరాలు అనేవి కట్టలేదు, చర్చెస్ లేవు, క్యాథడ్రల్స్ లేవు. సో ఎనీ హౌస్ ఇస్ గుడ్ ఇనఫ్. ఏ ఇల్లు అయినా నడుస్తుంది, అక్కడ ఆరాధన చేసుకోవచ్చు, రొట్టె విరుచుకొని తినేది. కనుక ఇది అనవసరమైన వాదన, ఇగో ప్రాబ్లం. ఓఫీర్ గారు చెప్తే మేము వినాలనా అనే